హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీకు ఫార్మసీ ప్రవేశాలకు వేలయ్యే అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అంతకంటే ముందు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. బెస్ట్ కాలేజ్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయవచ్చు, ప్లీజ్ లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు ఎంసెట్ సంబంధించి మనకు 2024 గాను ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో ఇక్కడ చూస్తే మనకైతే ఓసీబీసీ విద్యార్థులకైతే మనకు 1200 రూపాయలు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది. సో ఇదైతే టోటల్గా వచ్చిన అప్డేట్ అనమాట. సో మెయిన్గా మనకి ఇక్కడ వచ్చేసి అయితే కింద చూడండి. సో 35 ఫార్మసీ కళాశాలకైతే అనుమతులు ఇవ్వండి అనేది మనకి ఇచ్చారు. సో రాష్ట్రం మనకు పెండింగ్ ఉన్న 35 ఫార్మసీ కళాశాలకు సంబంధించి అనుమతుల అంశాన్ని అయితే వెంటనే పరిష్కరించాలని, కౌన్సిలింగ్ ప్రక్రియలో చేర్చాలని శుక్రవారం హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. సో దీని కారణంగా అయితే మనకు ప్రైవేటు ఫార్మసీ కళాశాల యాజమాన్యాలు కోర్టుని అయితే ఆశ్రయించారు. సో ఇందులో మనకైతే మెయిన్గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాల ఫీజు నోటీస్పై మనకు చేసే ఫార్మసీ కళాశాల యొక్క అనుమతులు అయితే ప్రభుత్వం ముందు పెండింగ్లో ఉన్న వాటిని 2 వారాల్లో అనుమతులకు ఇవ్వాలని మనకైతే సాంకేతిక విద్యాశాఖ అయితే సూచించింది. సో మీరు చూసారు కదా, మనకి ఇంకా 35 ప్రైవేట్ ఫార్మసీ కళాశాల కూడా అనుమతులు అయితే ఇవ్వమని చెప్తున్నారు. సో దీని సంవత్సరం మనకు ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది మరికొన్ని రోజుల్లో. సో ఇది లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ అనమాట. ఈ రోజు నుంచి మనకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్‌లో ఏ కాలేజ్ ఇవ్వాలి అనేది మీరు ముందే అవి చూసుకోండి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.